నమస్కారం. మన పాఠశాలలో జిఎస్టి అవగాహన సదస్సుల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాలను ఎస్జిఎస్ఎస్ యాప్ నందు అప్లోడ్ చేసే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా ప్లేస్టోర్ నుంచి ఎస్జిఎస్ఎస్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి మన పరిధిలో అయితే మండల లాగిన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంఈఓ గారిని సంప్రదిస్తే ఎంఈఓ గారి మొబైల్ నెంబర్ తెలియచేయడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేస్తాము. తర్వాత ఎంఈఓ గారికి ఓటీపీ వస్తుంది. వాట్సాప్ మెసేజ్ ద్వారా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే మనం లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా డాష్బోర్డ్ కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఆ మండలంలో ఉన్న పాఠశాలలు మొత్తం వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మనం కిందకి స్క్రోల్ చేస్తే థర్డ్ వీక్లో ఉన్నాము. థర్డ్ వీక్లో షెడ్యూల్డ్ మీద క్లిక్ చేయాలి. షెడ్యూల్డ్ మీద క్లిక్ చేస్తే మనకి మండలంలో 19 పాఠశాలలు ఉన్నాయి. 19 పాఠశాలకి ఎంఈఓ గారే ఈ ఈవెంట్ గురించి షెడ్యూల్ చేయడం జరిగింది. అందరికీ కూడా 7వ తారీఖు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటలలోపు చేయవలసిందిగా షెడ్యూల్ చేశారు. ఇప్పుడు మనం మన పాఠశాలకు వెళ్తాము. ఆ పాఠశాలకు ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడున్న 19 పాఠశాలలో మనది ఏ పాఠశాల, మన పాఠశాల ఐడి ఉంటుంది. ఇక్కడ ఆ ఐడిని మండల ఆఫీస్ వాళ్ళు తెలియజేస్తారు. ఒకవేళ తెలియనట్లయితే మనం వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయాలి. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మనకి స్కూల్ పేరు కనిపిస్తుంది. మండలము స్కూల్ పేరు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ ఇది కాకపోతే మరలా బ్యాక్ వెళ్ళి థర్డ్ వీక్లో షెడ్యూల్లోకి వెళ్తే ఇట్లా 1 by 1 చూసుకొని మన పాఠశాల వచ్చినప్పుడు మనం ఐడి నెంబర్ గుర్తుపెట్టుకొని ఈసారి ఐడితో డైరెక్ట్గా ఓపెన్ అవ్వచ్చు. ఓపెన్ అయిన తర్వాత మన పాఠశాలను వెరిఫై చేసుకున్న తర్వాత పైన క్యాప్చర్ ఈవెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్యాప్చర్ ఈవెంట్ క్లిక్ చేయాలి. క్యాప్చర్ ఈవెంట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ సెక్టార్స్లో మనది ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ ఒకటే ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తాము. ఓకే క్లిక్ చేస్తాము. తర్వాత చీఫ్ గెస్ట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ ఫర్ ద కాంపిటీషన్, ఎంతమంది విద్యార్థులు అటెండ్ అయ్యారు అనేది టోటల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత చీఫ్ గెస్ట్ వివరాలు, మనం ఈ కాంపిటీషన్కి చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలిచాము, వారి పేరు, వారి హోదా, మినిస్టర్ గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు, జెడ్పీ చైర్పర్సన్ గారు, కార్పొరేషన్ చైర్మన్ గారు, మేయర్ గారు, వీరు అందుబాటులో లేనట్లయితే అదర్ విఐపీస్ సెలెక్ట్ చేసుకొని వారి డిజిగ్నేషన్, ఎస్ఎంసీ చైర్మన్ గారా, సర్పంచ్ గారా, లేదా ఎవరైనా అధికారి, ఆ అధికారి యొక్క హోదా వివరాలు మనం ఇక్కడ ఇస్తాము. ఎక్కువ మందిని పిలిస్తే పైన చీఫ్ గెస్ట్ మీద మరలా టచ్ చేస్తే ఇంకొకరిని యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ఎంతమందినైనా చీఫ్ గెస్ట్ని మనం ఎంతమందిని పిలిస్తే అంతమంది వివరాలు నమోదు చేస్తాము. తర్వాత కాంపిటీషన్ పూర్తయిన తర్వాత 3 విద్యార్థుల వివరాలు, ప్రైజ్ విన్నర్స్ వివరాలు ఇవ్వాలి. ఎస్ఏ రైటింగ్లో ఎవరెవరు ప్రైజ్ గెలుచుకున్నారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే పెన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వ్యాలిడేట్ క్లిక్ చేస్తే ఆ విద్యార్థి వివరాలు డిఫాల్ట్గా వస్తాయి. మరి ఆ విద్యార్థి ఆ పాఠశాలలో ఉన్నాడో లేదో తెలుస్తుంది. ఏదైనా వివరాలు మిస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఈ విధంగా 3 వివరాలు, ఎస్ఏ రైటింగ్, ప్రైజ్ పెయింటింగ్లో కూడా 3 వివరాలు ఇస్తాము. తర్వాత ఇది మనం స్కూల్ లొకేషన్లో నుండి చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. తర్వాత మనం 4 ఇమేజెస్ అప్లోడ్ చేయాలి. ఈ ఇమేజెస్ మీద టచ్ చేస్తే ఈ 4 రకాల ఇమేజెస్ మనం ముందుగా తీసి పెట్టుకోవాలి. అంటే ప్రోగ్రామ్ జరిగేటప్పుడే 4 ఫొటోస్ తీయాలి. ఒకటి స్టూడెంట్స్ ఫోటో డ్యూరింగ్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు ఒక ఫోటో, అట్లానే పార్టిసిపెంట్స్ అందరూ కనిపెట్టేటట్టుగా ఎండ్ ఆఫ్ ద వెన్యూ నుంచి ఒక ఫోటో, ఇంటరాక్షన్ ఫోటో విత్ పార్టిసిపెంట్స్ గురితో ఈ చర్చిస్తున్నప్పుడు, అంటే జిఎస్టీ ఛాంపియన్గా ఎవరైతే వచ్చారో వాళ్ళు పార్టిసిపెంట్స్ చర్చిస్తున్నప్పుడు ఒక ఫోటో, అలానే స్కూల్ నేమ్ అండ్ పార్టిసిపెంట్స్ అంటే స్కూల్ నేమ్ కనబడేటట్టుగా అక్కడ పార్టిసిపెంట్స్ నిలబడ్డప్పుడు ఒక ఫోటో. ఈ 4 ఫొటోస్ మనం తీసి పెట్టుకొని ఏ ఫోటో అప్లోడ్ చేస్తుంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే గ్యాలరీ నుంచి అయినా తీసుకోవచ్చు ఫోటో. ఇక్కడ మనం గ్యాలరీ ఆప్షనే వాడాలి, ఎందుకంటే ఫోటో 1 MB కంటే తక్కువ ఉండాలి. మనం డైరెక్ట్ కెమెరాతో తీస్తే ఎక్కువ వస్తుంది కాబట్టి ముందుగా మనం ఫొటోస్ తీసి పెట్టుకొని గ్యాలరీలో వాటిని కంప్రెస్ చేసి పెట్టుకోవాలి. క్రోమ్ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్రెస్ ఇమేజెస్, కంప్రెస్ వీడియోస్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఇవి అప్లోడ్ చేసి కంప్రెస్ చేసి వాటికి నేమ్స్ పెట్టుకొని మనం గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకొని
4 ఇమేజెస్, తర్వాత వీడియో కూడా 5 MB మాత్రమే ఉండాలి మ్యాక్సిమం. 5 MB లోపున్న వీడియో అప్లోడ్ చేయాలి. తర్వాత మినిట్స్ ఆఫ్ మీటింగ్ గురించి మనం ఇక్కడ నోట్ చేయొచ్చు. అలానే టెస్టిమోనియల్ అంటే GSTలో విన్నర్స్ ఫోటో కానీ, తర్వాత ఒక ఫోటో, ఒక PDF, ఒక వీడియో అప్లోడ్ చేయాలి. ఇక్కడ కూడా విన్నర్స్ గురించి, అట్లానే ప్రోగ్రామ్ గురించి PDF, ప్రైజ్ ఇస్తున్నప్పుడు ఒక వీడియో, ఈ 3 రెడీగా పెట్టుకుంటే అప్లోడ్ చేయొచ్చు. ఇవన్నీ సక్సెస్ అయితే ఇక్కడ మనకి ఇది హైలైట్ అవుతుంది. తర్వాత మనం టైము, మీటింగ్ స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైము, డే టు టైము 2 కూడా సెలెక్ట్ చేస్తాము. 7వ తారీఖు 3 స్టార్టింగ్ టైము 3 గంటలకు స్టార్ట్ చేసినట్టు, అట్లానే ఎండింగ్ టైం కూడా. ఈ 2 ఎంటర్ చేసి సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తాం. ఈ విధంగా మనం ఎంటర్ చేయడం ద్వారా మన ఈవెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి ఎంటర్ అవుతాయి. ఈ ఎంటర్ అయినప్పుడు మన పూర్తి అయితే ఇక్కడ కంప్లీటెడ్లోకి వస్తుంది. కంప్లీటెడ్లో నెంబర్ పెరిగింది అంటే మనం పూర్తి చేసినట్టు. ఆ విధంగా మనం చెక్ చేసుకొని ఏ స్కూల్స్ అయిపోయినాయి, ఏ స్కూల్స్ పెండింగ్ ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మనం 7వ తారీఖు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. కాబట్టి ముందుగా ప్రధానోపాధ్యాయులు ఒకసారి ఇవి ఓపెన్ చేసి ఏమేమి అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలనేది ఒకసారి వెరిఫై చేసుకొని, ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంటేషన్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని 5 లోపు అప్లోడ్ చేస్తే ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు పరిస్థితి, ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి 8వ తారీఖు ఓపెన్ అవుతుంది. వాళ్ళకి ఎలక్యూషన్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. ఇదే విధంగా అప్లోడ్ చేస్తాము. కాలేజెస్, ఓన్లీ కాలేజెస్ 2 ఉన్న చోట, హై స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇంటర్ ఉన్నారు, 2 ఉన్న చోట ఈరోజు చేయాలి, రేపు చేయాలి. 7వ తారీఖు, 8వ తారీఖు. 7వ తారీఖు 10వ తరగతిలోపు విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్, పెయింటింగ్ నిర్వహించి వివరాలు అప్లోడ్ చేయాలి. 8వ తారీఖు ఇంటర్ విద్యార్థులకు ఎలక్యూషన్ నిర్వహించి వివరాలు అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని SGSS యాప్లో సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదములు. థ్యాంక్ యూ.